ఈరోజు ఆడినటువంటి ఆట చాలా మంచిగా జరిగింది. అందులో వాతావరణం కూడా మంచి సహకరించింది. ఏర్పాట్లు ఇట్లా అన్నీ బాగున్నాయి. అయితే దీంట్లో మనం మొత్తం మన సంస్థ తరఫు నుంచి మొత్తం ఇట్లాంటి ఆటలు అందరిని ఇన్వాల్వ్ చేసి ఆడడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అట్లాగే ఈ ఆట అనేటటువంటిది ఈరోజు క్రీడలు మరుగున పడుతున్నటువంటి పరిస్థితిలో క్రీడలో ఉన్నటువంటి ఉత్సాహం, ఆహ్లాదం ఇవన్నీ కూడా మనం మన సంస్థ తరఫు నుంచి మన ఫ్రెండ్స్కు అట్లాగే మన బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి మన తోటి సభ్యులుగా వాళ్ళని గుర్తించి వాళ్ళని కూడా ఈ ఆటలో మంచిగా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది దీంట్లో. ఇట్లాంటివి ఇంకా ఇక ముందు కొనసాగితే తర్వాత ఉన్నటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆడాలనేటటువంటి ఉత్సవం పెరుగుతుంది. వాళ్ళకు కూడా వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా మంచి బెస్ట్ ప్లేయర్గా ఒక ఆటలో మంచి క్రీడా స్ఫూర్తిని కనపరచడానికి ఇట్లాంటి ఆటలు దోహదపడతాయి అనేటటువంటి ఆశాభావం మనం అందరం వ్యక్తం చేసి అట్లాంటి వాళ్ళని కూడా ఇంకెవరన్నా ఇన్వాల్వ్ కానటువంటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ కూడా క్రీడాకారులుగా తీర్చిదిద్దితే ఉపయోగం. ఈరోజు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఏదో క్రీడలలో రాణిస్తున్నారంటే వాళ్ళందరూ కూడా మనలాగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఏదో ప్రతిభ అనేటటువంటిది ఒక్కరికి సొంతం అనేటటువంటి విషయం కాదు. ఆడుకుంటూ పోతే అది ఖచ్చితంగా అందరూ మెరుగుపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరిని ఇన్వాల్వ్ చేసి దీంట్లో ఇంకా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసేటం కోసం మన సంస్థ తరపు నుంచి ఈ ఏర్పాట్లు ఇవన్నీ చూస్తున్నటువంటి నాగరాజు, ఇట్లాంటి గడ్డెన సార్, ఇట్లా మన తిరుపతి రెడ్డి అన్న, ఇట్లా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మన యువకుల్ని ఉత్తేజపరుస్తూ ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఆట మెరుగుపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి